వంకాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్న వంకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు తగినంత, తాలింపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి మసాలా పెట్టుకోవాలి. ఓకే. తర్వాత వంకాయ లేదండి 4 పక్షాలుగా చిన్నగా, అంటే జస్ట్ మనకి స్టఫ్ చేసుకునే వీలుగా, మరి ఎక్కువ వద్దు. ఓకే. పీసెస్ అయిపోతాయి కదా, ముక్కలు అయిపోతాయి. సో చిన్న వంకాయలు అయితే బాగుంటాయి. సో స్టఫ్ చేసే మిశ్రమం ఏదైతే ఉందో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లేట్ అవుతుంది కదా. అవును. ఇలా సరిపోతుందా? అంతే. అంటే స్టఫ్ చేయాలి. తర్వాత ఆయిల్ వేసి ఇది స్టఫ్ చేసేయమంటారా? చేసి ఇందులో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో ఆ మిశ్రమం మొత్తం వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే. ఈ లోపల పోపు. సో అక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, పోపు వేసేసుకుంటున్నారండి. చిట్టపట్ట నా మీద పడతాయి. కొంచెం తగ్గించమ్మా. తగ్గించావు కదా, సరే. ఎండుమిరపకాయలు. సో ఇక్కడ స్టఫ్ చేసుకునే లోపు అక్కడ పోపు కూడా వేయిపోతూ ఉంటుంది. ఆహా, ఇదేదో బాగుంది కదా, కోడళ్ళు ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటే. ఏంటమ్మా ఊరికే కలిపిస్తున్నావు, అలా ఉంచు. ఓకే. నువ్వు చేసి హడావిడి నేను అన్ని మర్చిపోయాను. కరివేపాకు అదే చెప్పబోతున్నాను. అంటే అనవసరం వచ్చి మీరు మర్చిపోయి మా మీద నెట్టేయడం అనమాట. సరే ఏదో ఒకటి చేసాం అనుకో. కాదు కాదు, ముందు తర్వాత కలిసి చక్కగా వంట చేస్తున్నారని మళ్ళీ మొదలైంది. అయ్యో, తర్వాత వేస్తే ఆ వాసన బాగుంటుంది. అది మర్చిపోలేదు. మూత పెట్టండి అమ్మా, పెట్టండి. వంకాయలు మగ్గితే సరిపోతుందా? బాగా మగ్గాలి. ఓకే. తీద్దాం, అయిపోయినట్టు చూద్దాం. బాగా మగ్గింది. బాగుంది, చక్కగా వంకాయ డైరెక్ట్ గా తీసుకొని తినే విధంగా ఉంది. డ్రై అయిపోయింది కదా అది. అంటే మసాలా మొత్తం మసాలా వేసింటే గ్రేవీగా వచ్చేది. కావాలంటే అలా కూడా గ్రేవీ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా డ్రై కావాలనుకుంటే ఇది ఒక స్టార్టర్ లా తీసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ఫుల్ గా, ఇంకొంచెం అట్రాక్టివ్ గా. ఫైనల్ గా కొత్తిమీరతో. వావ్.